గం గణపతియే నమః. అందరికీ నమస్కారం. పంచామృతం ఆస్ట్రో న్యూమరిక్స్ ఛానల్కు స్వాగతం. వైశాఖ పురాణం 9వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సతీ దేహత్యాగము. అంబరీష మహారాజుతో నారదుడు ఇట్లు పలికెను. శృతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్ష కథను విని శృతకీర్తి మహారాజు ఇట్లు పలికెను. శృతదేవముని, ఇక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవటం వలన ముమ్మారు చాతకముగను జన్మించి బల్లిగా నా గృహమును ఉండెను కదా. పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలను ఎత్తవచ్చు. కానీ సత్పురుషులను సేవించకపోవటం వలన గ్రద్దగను పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగా నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు కావున వానికి పుణ్యలాభము కలుగకపోవచ్చు. పరులకు పీడ కలిగించినచో బాధలు రావచ్చు. అట్టి అనర్థమును చేయలేదు కదా, అనగా పరపీడన చేయలేదు కదా. కావున వీనికి సునకాది జన్మలు ఎందుకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చుకోరుచున్నాను అని అడిగిన శృతకీర్తిని మెచ్చి శృతదేవుడు ఇట్లు పలికెను. రాజా వినుము. ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడు ఈ లోకములన్నింటినీ సృష్టించను. వాని స్థితిని ఇహలోక సంబంధము పరలోక సంబంధము అని 2 విధములుగా ఏర్పరచను. ఇహలోక సంబంధములుగా జలసేవ, అన్నసేవ, ఔషధ సేవ అని ఇహలోక స్థితికి 3 హేతువులు నేర్పరచను. ఇవి 3 ఇహలోక స్థితికి సర్వలోకములకు ముఖ్య హేతువులు. అట్లే పరలోక సుఖస్థితికి సాధుసేవ, విష్ణుసేవ, ధర్మ మార్గసేవ అనే 3 ముఖ్య హేతువులు. ఇవి భగవంతుడు ఏర్పరిచిన విధానములని వేదముల యందు చెప్పబడింది. ఇంటియందుండి సంపాదించుకున్న ఆహార పదార్థము ప్రయాణమున ఆహారమును ఉపయోగపడినట్లుగా ఇహలోకమున మనము పరలోక స్థితికై సంపాదించుకున్న సాధు, విష్ణు, ధర్మ మార్గ సేవలు ఉపయోగపడుతున్నవి. మంచివారికి సజ్జనులకు అనిష్టమైన కార్యము మన మనసునకు ఇష్టమైనను దాని వలన ఏదో ఒక అనర్థము కలుగుతుంది. సజ్జనులకు అప్రియమైన మనకు ప్రియమైన దానిని చేసినచో తుదకు మనకు అనిష్టమే జరుగును. దీనిని వివరించుటకై ఉదాహరణగా అతి ప్రాచీనమైన ఇతివృత్తమును వినుము. పార్వతి, ఈ కథ పాపములను పోగొట్టును, వినేవారికి ఆశ్చర్యమును ఆనందమును కలిగించును. పూర్వము దక్ష ప్రజాపతి అపూర్వమగు యజ్ఞమును చేయదల్చెను. అంతకు పూర్వమే అతని కుమార్తెయగు సతీదేవిని శివునికిచ్చి వివాహము చేసెను. అల్లుడైన శివుని యజ్ఞమునకు రమ్మని పిలుచుటకై కైలాసముకు వచ్చెను. అట్లు వచ్చిన దక్ష ప్రజాపతిని చూసి, నేను దేవతలందరికీ గురువును, వేదములు వివరించు త్రికాల బాధితమైన వాడను. చంద్రుడు, ఇంద్రుడు మున్నగు దేవతలు నాకు కానుకలు తెచ్చేవారు, అనగా సేవకప్రాయులు. ప్రజాపతులలో ఒకడైన దక్ష ప్రజాపతి తనకు పిల్లనిచ్చిన మామయ్యై గౌరవార్హుడైనను పరాత్పరుడనగు తాను ప్రజాపతులలో ఒకరిని చూసి లేచి గౌరవించుట వానికి శ్రేయస్కరం కాదు. యజమాని సేవకును చూసి లేవరాదు, భర్త భార్యను చూసి లేవరాదు, గురువు శిష్యుని చూసి లేవరాదు అని పండితుల మాట కదా. దక్ష ప్రజాపతి పిల్లనిచ్చిన మామ అగుటచే పూజ్యుడే. కానీ ఇచ్చటి పూజ్యత్వము బంధుత్వమును బట్టి వచ్చినదవడం వల్ల సర్వోన్నతుడు సర్వోత్తముడు దేవదేవుడు అగు తాను అనగా శివుడు లేచి నిలుచుండి గౌరవించుట శిష్యుని చూసి గురువు లేచినట్లుగా, భార్యను చూసి భర్త లేచినట్లుగా, సేవకును చూసి యజమాని లేచినట్లుగా ధర్మ విరుద్ధముగా ఉండును. కావున తాను లేచి నిలుచుండి గౌరవించుట దక్ష ప్రజాపతికి శ్రేయస్కరం కాదు. లేచినచో యజమానులు మున్నగివారు లేచి సేవకాదులను గౌరవించడం వంటిది. ఇట్లు చేయుట వలన సేవకాదుల ఆయువు, ధనము, కీర్తి, సంతతి మున్నగునవి వెంటనే నశించునని తలచిన పరమేశ్వరుడు మామ అయిన దక్ష ప్రజాపతి వచ్చినను మామగారుగా పూజ్యుడైనను దక్షుని శ్రేయస్సును కోరి లేవలేదు. కానీ పరమేశ్వరుడంతటి వాని ఆలోచనా శక్తిని ఔన్నత్యమును గమనింపజాలని దక్ష ప్రజాపతి ధర్మ సూక్ష్మమును గమనింపలేక అల్లుడు తనను గౌరవింపలేదని శివునిపై కోపము తెచ్చుకొనెను. కోపమును ఉద్రేకమును ఆపుకొని జాలని అతడు శివుని ఎదుటనే ఇట్లనెను. ఓహో, ఎంత గర్వము! ఏమి ఈ గర్వము? తనను తాను తెలుసుకొని జాలని అవివేకి ఈ శివుడు. ఇతనికి తనకంటే మామమాన్యుడను వివేకము లేని అవివేకి ఈ శివుడు. ఇతడెంత భాగ్యవంతుడో కదా. ఈశ్వరుడనే పదమును ఐశ్వర్యమును కలిగి ఉన్నాడు. ఇతని ఐశ్వర్యం ఎంత గొప్పదో కదా. వయసంతయో తెలియదు. శుష్కించిన ఒక ఎద్దు వీని ఐశ్వర్యం. పాపము, కపాలమును, ఎముకలను ధరించి వేదబాహ్యులకు పాషండుల చేత పూజింపబడేవాడు. ఇతడు వృధా అహంకారుల దైవము. ఇట్టివాడిచ్చు మంగళం ఏమియుండును? లోకములు శాస్త్రములు లోకములు చర్మధారణమును అంగీకరింపవు.
దరిద్రుడై చలికి బాధపడుచు ఉండే ఇతడు అపవిత్రమగు గజ చర్మమును ధరించును. నివాసము శ్మశానము, అలంకారము ఆ సర్పము. ఇది ఇతని ఐశ్వర్యము. ఇట్టి ఈ ఈశ్వరుడు పేరు మాత్రం శివుడు. శివ శబ్దార్థమును అనగా నక్క. ఆ నక్క తోడేళ్లను చూసి పారిపోవును. శివ అను శబ్దమే వీని ధైర్యమును వివరించును. సర్వజ్ఞుడనే పేరు కలదు, కానీ మామను చూసి నమస్కరింపవలననే జ్ఞానము లేని అజ్ఞాని. భూతములు, ప్రేతములు, పిశాచములు వీని పరివారము. ఆ పరివారమును ఎప్పుడునూ విడువడు. వీని కులమేమియో తెలియదు. మరియు ఇతడు పరమేశ్వరుడు. సజ్జనులు ఇతనిని దైవముగా అంగీకరింపరు. దుర్మాత్ముడగు నారదుడు వచ్చి చెప్పగా విని, నేనితనికి నా కుమార్తెయగు సతీదేవినిచ్చి మోసపోతుని. ధర్మ వ్యతిరేకమైన ప్రవర్తన కల ఇతనిని వివాహమాడిన నా కుమార్తెయగు సతీదేవి వీని ఇంటనే ఉండి ఈ సుఖములను అనుభవించుచుండుగాక. ఇతడు వీనిని వివాహమాడిన నా కుమార్తె వీరిద్దరూ మాకు మెచ్చదగిన వారు కారు. నీచకులము వాని యొద్దనున్న పవిత్ర కలశము విడువదగినది అయినట్లుగా వీరు నాకు విడువదగినవారు అని బహువిధములుగా పరమేశ్వరుని నిందించెను. కుమార్తెయగు సతీదేవిని అల్లుడగు పరమేశ్వరుని యజ్ఞమునకు పిలువకనే తన ఇంటికి మరలిపోయెను. యజ్ఞవాటికను చేరి దక్ష ప్రజాపతి ఋత్విక్కులతో కలిసి యజ్ఞమును ప్రారంభించినను పరమేశ్వరుని నిందించుచునే ఉండెను. బ్రహ్మ, విష్ణువు తప్ప మిగిలిన దేవతలందరూ దక్షుని యజ్ఞమునకు వచ్చిరి. సిద్ధులు, చారణులు, గంధర్వులు, యక్షులు, రాక్షసులు, కిన్నెరులు, వారు వీరననేలా అందరూ వచ్చిరి. పుణ్యాత్మురాలకు సతీదేవి స్త్రీ సహజముగు చాంచల్యముచే ఆ యజ్ఞమును చూడవచ్చిన బంధువులను చూడవలెనని తలచెను. పరమేశ్వరుడు వలదని వారించినను స్త్రీ స్వభావమును అనుసరించి యజ్ఞమునకు వెళ్ళదలచెను. పరమేశ్వరుడు పలికిన ప్రతి మాటకు సమాధానమును చెప్పెను. అప్పుడు పరమేశ్వరుడు, ఓ సుందరి, నీ తండ్రి యొక్క దక్షుడు నన్ను సభలో నిందించును. సహింపరాని ఆ నిందను విని నీవు శరీరమును విడిచెదవు సుమా. నీ యొక్క తండ్రి చేయు నిందను విని గృహస్థ ధర్మమును అనుసరించి సహింపవలేను. నేను నిందను విని సహించినట్లు నీవు సహించి ఉండలేవు. కావున యజ్ఞశాలకు పోవలదు. అచట శుభము జరగదు నిశ్చయము అని శివుడు ఎంతగా వివరించి వారించినను సతీదేవి వినలేదు. ఒంటరిగా అయినను తండ్రి చేయు యజ్ఞమునకు పోదలచి ప్రయాణమయ్యను. అప్పుడు శివుని వాహనమగు నంది వృషభ రూపమున వచ్చి ఆమెను ఎక్కించుకుని యజ్ఞశాలకు తీసుకుని వెళ్ళెను. పరమేశ్వరుని పరివారమగు భూత సంఘములు ఆమెను అనుసరించి వెళ్ళినవి. సతీదేవియు యజ్ఞశాలకు వెళ్ళి తన పరివారమును యజ్ఞశాలకు వెలుపల నుంచి తాను లోనికి వెళ్ళెను. యజ్ఞశాలను ప్రవేశించిన సతీదేవిని బంధువులెవ్వరూ పలకరింపలేదు. దానిని సతీదేవి గమనించి భర్త చెప్పిన మాటను స్మరించుకొని యజ్ఞవేదిక కడకు పోయెను. తండ్రి అచటనున్న సభ్యులు ఆమెను చూసి పలకరింపకుండా మౌనముగా ఉండి దక్షుడును యజ్ఞమును చేయవలసిన రుద్రాహుతిని విడిచి మిగిలిన దేవతలను ఉద్దేశించి ఆహుతులనిచ్చెను. తండ్రి చేసిన అకృత్యమును గమనించిన సతీదేవి కన్నీరు నించిన సతీదేవి ఇట్లు పలికెను. తండ్రి, ఉత్తములను అవమానించుట ధర్మము కాదు. అట్టి అవమానము శ్రేయస్సు కలిగింపదు. రుద్రుడు లోకకర్త, లోకభర్త. అతను అందరికీ ప్రభువు. అతడు నాశరహితుడు. ఇట్టి రుద్రునికి హవిస్సును ఆహుతిగా ఇయ్యకపోవట ఉత్తము కాదు. ఇట్టి బుద్ధి నీకే కలిగిందా? ఇట్టి దుర్భర బుద్ధిని ఇచ్చటివారు కలిగించారా? ఇచ్చటివారెవరునూ నీవు చేయు పని మంచిది కాదు అని చెప్పకపోవట ఏంటి? విధి విధానము వీరికి విముఖమై ఉన్నదా అని సతీదేవి పలికెను. సతీదేవి మాటలను విని సూర్యుడు నవ్వెను. అచట ఉన్న భృగు మహర్షి సతీదేవిని పరిహసించుచు తన గడ్డములను చరుచుకొనిరి. కొందరు పాదములను తొడలను కొట్టుకొనిరి. ఈ విధముగా సభలోని వారు దక్షుని సమర్థించుచు సతీదేవిని పరిహసించుచు విచిత్ర ఆకారములను విచిత్ర వికారములను ప్రదర్శించిరి. విధి వ్రాతకు లోబడిన దక్షుడు కూడా ఆమెను శివుని బహువిధముల నిందించెను. రుద్రాణియగు సతీదేవి దక్షుని మాటలను విని కోపించి భర్తృ నిందను విన్నందుకు ప్రాయశ్చిత్తముగా యజ్ఞశాలలోని వారందరూ చూచుచుండగా యజ్ఞవేదికలో ఉన్న అగ్నిగుండమున శరీరమును విడిచెను. ఆ దృశ్యమును చూసిన వారందరూ హాహాకారములు చేసిరి. పరమేశ్వరుని పరివారమగు ప్రమథులు పరుగున పోయి పరమేశ్వరునకు ఆ విషయమును తెలిపిరి. ఇది వైశాఖ పురాణం 9వ అధ్యాయం సంపూర్ణం.